ఉండి పిసిసి అధ్యక్షురాలు అయిన తర్వాత ఆవిడ చేసిన ప్రసారం అవనియండి, అసలు విజయం ఎటువైపు వెళ్తుంది, ఎలా ఉంటుంది, కూతురా కొడుకా అని చాలా చర్చలు జరిగినాయి. సో ఇందులో ఈ నేపథ్యంలో ఎన్నికలకు ముందు ఆవిడ ఎవరికి ప్రచారం చేయకపోగా ఆవిడ రిలీజ్ చేసిన వీడియో ప్రభావం వైఎస్ అభిమానుల్లో ఎలా ఉండే అవకాశం ఉంటుంది సార్? ఆ వీడియో కంటెంట్ కాంటెక్స్ట్ రెండు చూడండి. కంటెంట్లో క్లియర్గా ఆమె షర్మిలకు మాత్రమే మద్దతు ఇచ్చింది. అవును, తప్ప జగన్ ఓడించమని ఆమె ఎక్కడ పిలిపియలే. సౌభాగ్యమ లాగానో సునీత లాగానో షర్మిల లాగానో ఆమె ఎక్కడ మాట్లాడలేదు. అవును, అయితే షర్మిల మాట్లాడుతున్నారు కనుక ఆమెను ఎండారు చేయడం అంటే జగన్ను వ్యతిరేకించడమే కదా అని ఒక అభిప్రాయం రావచ్చు. బట్ ఏదైనా ఆమెకు ఉన్నటువంటి ఛాలెంజ్ పాపం, ఒకవైపు బిడ్డ మరోవైపు కొడుకు, సో ఇద్దరి మధ్య జరుగుతున్న ఘర్షణ, ఆమె ఆమెలో ఆవేదన ఉంటుంది. అందువల్ల మీరు ఆ వీడియోలో కూడా చూసినా చాలా స్పష్టంగా ఆమెలో ఆవేదన కనబడుతుంది. ఆమె ఏదో షర్మిలకు మద్దతు ఇస్తూ ఉత్సాహవంతంగా కాకుండా ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు వచ్చింది అనేటువంటి ఆవేదనతో మాట్లాడినట్టు క్లియర్ కనబడుతుంది. అందువల్ల ఆమె షర్మిలను గెలిపించమన్నది కానీ జగన్ ఓడించమని పిలిపివ్వలే. అయితే షర్మిలను ఓడించమంటే జగన్ గెలిపించమన్నట్టే కదా అని ఎవరైనా కంక్లూజన్ రావచ్చు. అవును, ఇప్పుడు కడపలో చంద్రబాబు నాయుడు ప్రచారం చేస్తూ జగన్ ఓడించమన్నాడు అంటే అర్థం షర్మిలను గెలిపించమన్నట్ట, టీడీపీని గెలిపించమన్నట్టే. అయితే విజయమ్మ అప్పీల్ ఒక్కటి మాత్రం నిజం. విజయమ్మ అప్పీల్ డెఫినెట్గా జగన్కు ఆ మేరకు ఎంబ్రాస్మెంటే. ఆమె ఏ అప్పీలు చేయకుండా ఉంటే జగన్కు మరింత ఫెసిలిటేషన్ ఉండేది. సో ఆమె షర్మిల బహిరంగంగా జగన్ను వ్యతిరేకిస్తూ ఇంత స్టాండ్ తీసుకున్న సమయంలో షర్మిలను ఎండార్స్ చేస్తూ ఆమె అప్పీల్ చేసి చేయడం డెఫినెట్గా జగన్కు ఎంబ్రాస్మెంట్. సార్ ఒక్కసారి బయట కూడా విందాం సార్, ప్రేక్షకులకి ఒక ఐడియా వస్తుందేమో. ప్లీజ్ విజయం గారు బయట ప్లే చేయండి. మనం రాజశేఖర రెడ్డి గారిని అభిమానించేవారు, వారికి రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించే వారికి కడప లోక్సభ నియోజకవర్గ ప్రజలందరికీ నా విన్నపం. రాజశేఖర రెడ్డి గారిని ఏ విధంగా మీరు అభిమానించారు, ఏ విధంగా హక్కును చేర్చుకున్నారు, ఏ విధంగా నిలబెట్టుకున్నారు, ఆయనకు ఆయన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవలో మీకే అంకితమయ్యారు. మీకు సేవ చేస్తానే ఆయన చనిపోయారు. ఈరోజు ఆయన ముద్దు బిడ్డ షర్మిలమ్మ పార్లమెంట్ కంటెస్ట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ బిడ్డని ఆశీర్వదించమని, పార్లమెంట్కి పంపమని, ఆయనలాగా మీకు సేవ చేసే అవకాశం వాళ్ళకి ఇవ్వని వాళ్ళందరినీ ప్రార్థిస్తున్నాను. నేను అందుకే ఇంత చెప్పిన బయటలో క్లియర్ గా కడప లోకసభ నియోజకవర్గం అన్నారు. అవును, అంటే ఆమె షర్మిల నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ గెలిపించమని కూడా ఎక్కడ చెప్పలే. అవును, కడప లోక్సభ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థులు గెలిపించమని కూడా చెప్పలే. షర్మిల అభ్యర్థులే అట్లీస్ట్ ఆ లోక్సభ సెగ్మెంట్ లో. అందుకే ఆమె కడప లోకసభ నియోజకవర్గం అన్నారు ఆమె క్లియర్ గా. సో ఆర్ అపీల్ వాజ్ వెరీ మచ్ కన్ఫైన్డ్ టు షర్మిల. అయితే ఈ కంటెంట్ రీత్యా చూస్తే చాలా క్లియర్గా ఆమె ఆ డిమార్కేషన్ చేసింది. కానీ డెఫినెట్గా నేను ఇంతకుముందు చెప్పినట్లు ఒక ఎంబరాస్మెంట్ జగన్తో షర్మిల బహిరంగంగా పోరాడుతున్న సమయంలో షర్మిల ఎండార్స్ చేయడం జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఎంబరాస్మెంట్. రెండవ ఎంబరాస్మెంట్ ఏంటంటే షర్మిలను కడప లోక్సభ పంపన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి ఏమైనా అప్పీల్ చేయలేదు. నాకు గుర్తున్నంత వరకు అయితే అలాంటి వీడియో అయితే రాలే. ఆమె ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు. షర్మిలను గెలిపించమని పిలిపించిన విజయమ్మ జగన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయని ఎందుకు పిలుపు ఇవ్వలేదు అంటే ఆమె క్లియర్గా జగన్మోహన్ రెడ్డి షర్మిల కాన్ఫ్లిక్ట్లో జగన్ వైఖరిని డిసప్రూవ్ చేసిన నిజం. కానీ జగన్ను ఓడించమని పిలిపైతే ఇవ్వలేదు. ఈ రెండు ఫ్యాక్టర్స్ నిజం. సో ఆమె జగన్ వ్యవహరించిన తీరు షర్మిల పట్ల ఆమెలో విముఖత వ్యతిరేకత ఉన్నదని దీన్ని బట్టి క్లియర్గా అర్థమవుతుంది. కానీ ఇది కంటెంట్ వరకు. కాంటెక్స్ట్ ఏంటి ఇది ఎవరికైనా తెలియదా? కామన్ పొలిటికల్ కామన్ సెన్స్ ఉన్న వారికి కూడా విజయమ్మ ఈ వైఖరి తీసుకుంటుంది అనేది అందరికీ తెలుసు. డౌట్ ఏంటి బహిరంగంగా వస్తుందా రాదా అనేది తప్ప. సో ఈ మొత్తం ఎపిసోడ్ విజయమ్మ మనసులో ఉన్నది ఏంటి అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాల పదవిని వదులుకొని ఆమె ఎక్కడా జగన్మోహన్ రెడ్డిని గెలిపించమని క్యాంపెయిన్ చేయక ఇదివరకు క్యాంపెయిన్ కూడా చేశారు కదా. ఇదివరకు పోటీ కూడా చేశారు పార్లమెంట్ అసెంబ్లీకి. అందువల్ల ఆమె ఆ వైసీపీకి దూరంగా ఉన్న సంగతి అందరికీ తెలుసు.
సో కాంటెక్స్ట్ ఈజ్ నోన్, కంటెంట్ ఈజ్ నాట్ నోన్. కాంటెక్స్ట్ ఈజ్ నోన్, బట్ ఈ టర్న్ బహిరంగ అప్పీల్ చేస్తా అన్నదే కొత్తది. అందువల్ల ఇది రాజకీయంగా ఎంత మేరకు ప్రభావం చూపుతుంది అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. సో అల్టిమేట్గా విజయం అప్పీల్ వల్ల జగన్కు వ్యతిరేకంగా ఓట్లు పడితే ఎవరికి ప్రయోజనం కలుగుతుంది? షర్మిలకు ప్రయోజనం కలగదు. అవును, షర్మిల కడప లోక్సభ స్థానంలో కూడా ప్రయోజనం కలుగుతుందో లేదో. ఇప్పుడు విజయం అప్పీల్ ఎవరికి పోతుంది? రాజశేఖర్ రెడ్డి అభిమానించేవారు పోతుంది.